అపవాది అయిన సాతాను యొక్క డేంజరస్ వెపన్, రెండో వెపన్ ఏంటిదంటే నిన్ను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించనివ్వకుండా వాడు చేస్తాడు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా చేస్తాడు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బిడ్డలు ఎందుకు నీ మాట వింటలేరో తెలుసా? ఈరోజు నీ బిడ్డలు మిమ్మల్ని కాదని ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా? వారు యవ్వన వయసులో ఉన్నప్పుడు నీ బిడ్డలను ఎక్కువగా నువ్వు ప్రేమించినావు. తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలు వివాహం చేసుకొని ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో తెలుసా? వారు యవ్వన వయసులో ఉన్నప్పుడు దేవుని కంటే ఎక్కువగా వాళ్ళని నువ్వు ప్రేమించినావు కాబట్టి. వారి ఇన్స్టిట్యూట్లో టాపర్స్గా, మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్గా మంచి ర్యాంక్స్ సంపాదించుకుంటా ఉంటే నీ అంతరంగంలో నీ బిడ్డలను బట్టి నా బిడ్డలు మంచి జ్ఞానవంతులు అని నీ బిడ్డలను బట్టి నువ్వు గర్వపడ్డావు. నీ బిడ్డలు మంచి జ్ఞానవంతులు. కొంతమంది యంగ్ గర్ల్స్ని చూసినప్పుడు తన తల్లిదండ్రులు చాలా అందంగా ఉన్నారు నా బిడ్డలు అని దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మంచి హ్యాండ్సమ్ మీ యంగ్ కొడుకులుంటే, వాళ్ళు స్మార్ట్గా కనబడతా ఉంటే వాళ్ళని చూసి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే అనుభవం మీకు ఉండి ఉండొచ్చు. కానీ వారు యంగ్ ఏజ్లో చదువుతున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, చుట్టాల మధ్యలో ఉన్నప్పుడు వారిని చూసి నువ్వు అతిశయపడ్డావు చూడు. ఆ అతిశయమే ఈరోజు నీ జీవితంలో చేదుగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలు మంచి జ్ఞానవంతులైనా యేసయ్య తర్వాతనే నీ బిడ్డలను నువ్వు ప్రేమించాలా. నీ బిడ్డలు మంచి చదువులు చదువుకుంటూ ఉంటే యేసయ్య తర్వాతనే నీ బిడ్డలను ప్రేమించాలా. చప్పట్లు కొట్టండి. నువ్వు ఎప్పుడైతే దేవుని స్థానాన్ని నీ బిడ్డలకు ఇస్తావో నీ బిడ్డలు చేదుగా మారిపోతారు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంతే. యేసయ్య స్థానాన్ని నీ భర్తకి నువ్వు ఇచ్చినావంటే నీ భర్త నీకు చేదుగా మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించినావంటే నీ భార్య నీకు చేదుగా మారిపోతుంది. ఆమేన్. కానీ నీ కుటుంబంలో నిత్యము పరలోక ఆనందాన్ని నీవు అనుభవించాలి అంటే నీ బిడ్డల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే ఆ యేసయ్యని ప్రేమించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసయ్యని గాఢంగా ప్రేమిస్తావో అప్పుడు దేవుడు తన మహిమ కలిగిన ప్రత్యక్షత ప్రతి నిత్యము నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. చూడండి, సొదొమ గొమొర్రా పతనము చేసేటప్పుడు భూమి అంతా కూడా వెతుకుతా ఉంటే దేవునికి ఎవ్వరు దొరకలే. చివరికి దేవునికి దొరికింది ఎవరంటే అబ్రహాము మాత్రమే. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే దేవుడు తన అంతరంగంలో ఎంతో దుఃఖం ఉన్నది. ఎందుకంటే సొదొమ గొమొర్రాని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ వేదనతోని ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాడు. దేవదూతలకు చెప్పుకోలేడు దేవుడు. కానీ తన వేదన ఎక్స్పోజ్ చేయటానికి ఒక్క మానవుడు దొరకటలే. కానీ తన వేదన ఎవరికి చెప్పుకున్నాడంటే అబ్రహాముకు చెప్పుకున్నాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రాని నేను సర్వనాశనం చేయాలనుకుంటున్నాను. ఎంతమందికి ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత అనుభవం కావాలి? చేతుల పైకెత్తండి. రోజు
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎంతమందితో మాట్లాడాలని ఉన్నది ఫస్ట్ లేపుతారండి చెయ్యి. హల్లెలూయా. అంత ఈజీ అనుకుంటున్నారా? కానీ నేను నమ్ముతున్నా ఈ లాస్ట్ డేస్లలో దేవునికి సహకరించే వాళ్ళం మనమే. పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు రేపు మార్నింగే. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు యేసయ్యని గాఢంగా ప్రేమించినప్పుడే. చప్పట్లు కొట్టండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 10 o'clock లేచేటోళ్ళు ఎంతమంది? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 11 o'clock లేచేటోళ్ళు ఎంతమంది? యేసయ్యని ప్రేమించేటోళ్ళు 11 o'clock లేస్తారా? చెప్పాలా? యేసయ్యని ప్రేమించేటోళ్ళు వేకువజామునే లేస్తారు. అందరూ మైండ్లో పెట్టుకోండి. వేకువజామునే లేచి ఆడోళ్ళు చీపిరి పట్టుకోకండి. చీపిరిని కాదు మీరు ప్రేమించేది. మొదటి గంట మీరు ఎవరి ముఖం చూడాలంటే యేసయ్య ముఖం చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. బ్లాంకెట్ తీసి మీ నోటి నుంచి వచ్చే మాట జీసస్ ఐ లవ్ యూ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, నీ సేవ ఎందుకు బలహీనమైందంటే మొదటిగా యేసయ్యని ప్రేమించినంతగా నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ పరిచర్య ఇకాపోత్ అయిపోయింది. దేవుని మహిమని పరిచర్యల నుంచి తొలగిపోయింది. కానీ ఈ మెసేజ్ ద్వారా నీ ఆల్టర్ని, నీ బలిపీఠాన్ని కడుతుండగా ఇది మొదలుకొని యేసయ్యని ప్రేమించటం ప్రారంభించావు. మొదటి గంటలో వెళ్ళగానే యేసయ్యతో మాట్లాడుతుంటే నీ భర్త ఫోన్ చేసిండే అనుకోండి, ఏం చేస్తారండి? చెప్పాలా? యేసయ్యతో సగం మాట్లాడి అండి అక్కడ ఫ్లాస్క్లో టీ పెట్టినా తాగండి అనకండి. హల్లెలూయా. వెళ్ళగానే సెల్ ఫోన్ ఆఫ్ అయిపోవాలా? హల్లెలూయా. యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నీ హస్బెండ్ రావద్దు, నీ పిల్లలు రావద్దు. ఆమెన్. ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అని తలుపు కొట్టినా, మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చి తలుపు కొట్టినా నువ్వేమనాలంటే ప్రైమ్ మినిస్టర్ కంటే, చీఫ్ మినిస్టర్ కంటే గొప్పవానితో నేను మాట్లాడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది యేసయ్యని ప్రేమించే అనుభవం. మీ పిల్లలు ఉండొచ్చు, పిల్లలను ప్రేమించండి, ప్రేమించొద్దని కాదు. యేసయ్య తర్వాత మీ పిల్లలను ప్రేమించండి. భర్తను ప్రేమించండి, భార్యను ప్రేమించండి. కానీ ఎవరి తర్వాత ప్రేమిస్తారు? యేసయ్య తర్వాత. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి వస్తుందా? ఇక్కడి నుంచి వస్తుందా? చెప్పాలా? హల్లెలూయా. ఒకవేళ ఈ స్థానంలో ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు, మీ బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఈ స్థానంలో. కానీ ఈ స్థానం ఇప్పుడు ఎవరు భర్తీ చేయబోతున్నారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. యేసయ్య తర్వాతనే నీ బిజినెస్, యేసయ్య తర్వాతనే నీ ఉద్యోగం, యేసయ్య తర్వాతనే నువ్వు ఏదైనా. కానీ నువ్వు ఎప్పుడైతే యేసయ్యని అంత గాఢంగా ప్రేమిస్తావో, నువ్వు అడగక ముందే దేవుడు నీ ప్రొవిజన్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తాడు. నిజమైన ఉజ్జీవం భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు వస్తుందో తెలుసా? సార్వత్రిక సంఘం ఈ అనుభవంలో వెళ్ళినప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్వత్రిక సంఘం వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులుగా ఉన్నంతకాలం రియల్ ఎండ్ టైం రివైవల్ అనేది రాదు. సార్వత్రిక సంఘము సేవకులు అన్నిటికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు కడవరి వర్షం అనేది మన భారతదేశంపై, మన ఆంధ్ర రాష్ట్రంపై కుమ్మరించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి.
నేను నమ్ముతున్నాను ఈరోజు మీరు తీసుకుంటున్న కమిట్మెంట్ని బట్టి మొదటిగా ఉజ్జీవం నీ కుటుంబంలో ఈ రాత్రి ప్రారంభం కాబోతున్నది. నీ కుటుంబంలో నుంచి సంఘంలోకి వ్యాపించబోతున్నది. చప్పట్లు కొట్టండి. సంఘంలో నుంచి పట్టణాలలోకి వ్యాపించబోతున్నది. చప్పట్లు కొట్టండి. పట్టణాలలో నుంచి రాష్ట్రాలకి, రాష్ట్రాల నుంచి మన దేశం అంతా కూడా ఆ మహిమ కలిగిన మేఘముతో దేవుడు నింపబోతున్నాడు. అది జరగబోతున్నది. పక్కన వారితో చెప్పండి, అది జరగబోతున్నది. సెకండ్ తీసుకొని చెప్పండి, అది జరగబోతున్నది. గట్టిగా చెప్పండి, జరగబోతున్నది. నా కుటుంబంలో జరగబోతున్నది, నా సంఘంలో జరగబోతున్నది, నా రాష్ట్రంలో జరగబోతున్నది, నా యొక్క దేశంలో జరగబోతున్నది. సార్వత్రిక సంఘము కానీ ఈ అనుభవంలోకి వెళ్తే మన భారతదేశంపై దిగి వచ్చే ఉజ్జీవాన్ని ఆపే దమ్ములు ఎవరికి లేవు. As an anointed prophet, I prophesy in the mighty name of Jesus. చప్పట్లు కొట్టండి. క్రైస్తవులు కానీ అనుభవంలోకి వెళ్తే ఏ టెర్రరిస్టులు కానీ మన భారతదేశాన్ని అటాక్ చేయలేరు. చప్పట్లు కొట్టండి. దమ్ములు లేవు వారికి చప్పట్లు కొట్టండి. ఏ ఉగ్రవాద శక్తులు మన భారతదేశంలో అడుగు పెట్టవు, మన రాష్ట్రాలలో అడుగు పెట్టవు. హల్లెలూయా. క్రైస్తవులకి వ్యతిరేకంగా వచ్చి ఒక గుంపు నిలబడ్డది అనుకోండి, వీల్ చైర్స్లో ఉన్నవారు గంతులు వేస్తూ ఉంటే, గుడ్డివారి కన్నులు తెరవబడుతూ ఉంటే, మూగవారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మౌనమైపోతారంతే. హల్లెలూయా. మోషే ఏ విధంగా ఫరోని గడగడలాడించినాడో సార్వత్రిక సంఘం భారతదేశాన్ని గడగడలాడించబోతున్నది. చప్పట్లో చప్పట్లో. ఏ వ్యతిరేకత శక్తులు, విద్రోహ శక్తులు వచ్చినా సడన్ బ్రేక్ కొట్టాలి అంతే. ఒక వ్యతిరేక శక్తి అటాక్ చేయటానికి వచ్చినప్పుడు కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీ లేస్తే మౌనమైపోవాలి. అది జరగబోతున్నది. చప్పట్లు కొట్టండి. I prophesy in the name of Jesus. అది జరగబోతున్నది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలు చూసిన సెంట్రల్ నాయకులైన, స్టేట్ నాయకులైన ఎక్కడికి రావాలంటే క్రైస్తవుల దగ్గరికి రావాలా. చప్పట్లో చప్పట్లో చప్పట్లో. భారతదేశమా, 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 హో రాబోతున్నది. ఆ దినాలు వచ్చి ఉన్నాయి. ఆమెన్. ఈ 5 సంవత్సరాలు మరలా నేను ప్రవచిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు మునుపు ఎన్నడూ కూడా జరగని రీతిలో సువార్త ప్రకటించబడబోతున్నది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ర్యాపిడ్ గా గాస్పెల్ స్ప్రెడ్ కాబోతున్నది. ఆమేన్. ఆ ఉజ్జీవంలో దేవుడు నిన్ను నన్ను వాడుకోబోతున్నాడు. అందరం లేచి నిలబడతాం.